హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే అండి, వీడియో ఎడిటింగ్ అండ్ ఆడియో ఎడిటింగ్. సో మనం ఎలాగా మన వీడియో ఆడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ ఎన్హాన్స్మెంట్. సో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకున్నాను అండి, మ్యూజికల్ బాచ్పల్లి. సో మనం ఎవరైతే మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వీళ్ళు కన్సల్ట్ అవ్వచ్చండి. వీళ్ళ గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను అండి. ఆ వీడియో యాక్చువల్ నాకు వాళ్ళు పంపించానండి. ఆ వీడియోని క్యాన్వా ద్వారా ఎలా వీడియో ఎడిటింగ్ అండ్ ఆడియో ఎడిటింగ్ నేను చేస్తూ మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు పంపించి నాకు లాంగ్ వీడియో అండి. లాంగ్ వీడియో కోసం నేను వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను 1920 by 1080 పిక్సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ వస్తుంది. ఏ ఆప్షన్? కంప్లీట్గా మీకు స్ట్రక్చర్ మీకు క్రియేట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మీరు ఎక్కడైతే వీడియో మీరు అప్లోడ్ చేసుకున్నారో అక్కడి నుంచి మీరు వీడియో డౌన్లోడ్ చేసుకోండి. దేంట్లోకి? క్యాన్వాలోకి. సో చేసుకున్న వెంటనే మనకి ఏమైతే కంప్లీట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయో, సో ఆ ఆప్షన్ బట్టి మనము వీడియో అప్లోడ్ చేసుకోవాలండి. సో నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసుకుంటున్నాను. సో వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం మేజర్గా ఉన్నాయంటే ఎడిటింగ్లో ఏమైనా మనకు హెడ్డింగ్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఆడియోలో ఏమైనా కటింగ్ ఉన్నాయా, వాయిస్ ఎన్హాన్స్మెంట్ ఉందా, ఈ వీడియో ప్లేస్లో వేరే వీడియో పెట్టుకోవచ్చా, మన నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వీడియో ఎడిటింగ్లో మనకు ఏంటంటే ఎక్కడెక్కడ మనకు ఏ ఇన్ఫర్మేషన్ మనకు చూపించాలో ఆ ఇన్ఫర్మేషన్ దగ్గరగా మనం వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏదైతే మనకు కంప్లీట్ ఉందో ఆ వీడియో దగ్గరగా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇట్లా మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. దీనికోసం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఎడిట్లో మీకు ఆప్షన్ ఉంటుందండి. ఏం ఆప్షన్ అంటే మీకు కంప్లీట్గా ఏదైతే వీడియో అయితే మీకు ఉంటుందో ఆ వీడియో దగ్గరగా మీకు కంప్లీట్ ఆప్షన్ మీకు వస్తుంది ఇక్కడ. ఇది ఎడిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లే బ్యాక్, వీడియో స్పీడ్, ఫిల్టర్స్, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ మొత్తం మీకు ఇక్కడ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో కంప్లీట్గా ఏ ట్రిమ్లో మీకు ఏ ఆప్షన్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ వీడియో ఆడియోలో మీరు వాల్యూమ్ పెంచుకోవాలనుకున్న ఏ ఆప్షన్ అయినా మీరు ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఈ ఎడిట్లో మీకున్న ఆప్షన్ ఏంటంటే కంప్లీట్గా మీరు ఇలా చేసినప్పుడు అయితే మీకు ఇలా ఎలాంటి ఆప్షన్స్ కావాలన్నా మీకు ఇక్కడ కంప్లీట్ ఉంటుంది. సో ప్లే రిపీట్లీ ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయండి. ఇంకో విషయం ఏంటంటే వీడియో చేసేటప్పుడు కొన్ని కొన్ని ఆప్షన్స్ మనకు ఎనేబుల్ అవుతాయి, కొన్ని కొన్ని ఆప్షన్ డిజేబుల్ అయిపోతాయి. సో ప్రతి ఆప్షన్ మనం ఇక్కడ చూసుకొని చేసుకోవాలండి కంప్లీట్గా. ఎక్కడైనా మన స్ప్లిట్ కావాలి, వీడియోకి వాల్యూ పెంచుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో తీసుకొని మీరు వాల్యూ పెంచుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఆప్షన్లో మీరు లాస్ట్కి వచ్చాక ఇక్కడ మీరు ఆప్షన్ ఏంటంటే వాల్యూమ్. వాల్యూమ్ మనకు అర్థం అవ్వట్లేదు, కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కంప్లీట్గా ఆడియో అనేది మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, అడ్జస్ట్మెంట్ అనేది చాలా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత మీరు క్లిక్ చేసిన తర్వాత సెట్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆడియో టూల్లో ఇక్కడ ఎన్హాన్స్ వాయిస్, ఎందుకంటే ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందో అది మొత్తం మీకు రిమూవ్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేటప్పుడు వీడియో చాలా క్లారిటీగా ఫాలో అవ్వాలండి. ఏదో మనం చేస్తున్నాం కదా వీడియో అయిపోయింది అనే కాకుండా ఏమేమి మనకు ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనము ఎంత ఎన్హాన్స్ వాయిస్ పెడుతున్నామో దాన్ని కంప్లీట్గా చూసుకోవాలండి. సో ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఇచ్చినప్పుడు మాత్రం మీరు వాల్యూ పెంచుకోవచ్చు. ఒక్కోసారి మీకు వాల్యూ ఆడియోలో కూడా మీకు డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత వాయిస్ వచ్చినా కానీ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చినా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు క్యాన్వా ద్వారా. సో ఇలాంటి ఫ్యూచర్ మనకు క్యాన్వాల్ ఉంది కాబట్టి మనం ఎలాంటి వీడియో అయినా మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా వాయిస్ ఫస్టే చేంజ్ చేయడం అవ్వని అనుకుంటే కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి, కంప్లీట్గా కొంచెం మీకు నాయిస్ అనేది కంప్లీట్ ఇక్కడ తగ్గిపోతున్నట్టు. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మీరు తగ్గించుకోవాలనుకుంటున్నారో ఆ వాయిస్ క్లిక్ చేసుకొని సో ఇట్లా మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఆడియో అనేది ఇలా వచ్చింది కాబట్టి మీరు ఇక్కడనే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సెటప్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడియో టూల్లో ఎన్హాన్స్ వాయిస్ ఫస్ట్ మీరు ఎడిట్ చేసుకోండి. తర్వాత మీరు ఆడియో టూల్ని మీరు ఎక్స్ట్రా చేయకుండా కూడా చేసుకోవచ్చు. నేను రెండు విధాలు చెప్తున్నాను. ప్రీవియస్ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను, ఇప్పుడు ఎక్స్ట్రా చేయకుండా పెడుతున్నాను. సో కాబట్టి మీకు ఏంటంటే
ఏదైతే మీకుందో నాయిస్ అనేది ఇప్పుడు రాదు. ఇప్పుడు రాదు కాబట్టి మీరు హ్యాపీగా సాంగ్ అనేది ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకున్న తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఆడియో టూల్లో కొంచెం మీరు వాయిస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి వాయిస్ మీకు కావాలో అవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఇట్లా మీకు వాయిస్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మీకు ఇక్కడ కంప్లీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా కావాలంటే మీరు వాయిస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఏ ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయో ఆప్షన్ తగ్గట్టుగా వీడియో ఎడిటింగ్ అండ్ ఆడియో ఎడిటింగ్ కంప్లీట్గా కెనవాలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉందండి. ఏంటంటే మీకు ఏమైనా ప్లేబ్యాక్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఏదైనా వీడియో స్పీడ్ మీకు ప్లేబ్యాక్ కావాలన్నా రిపీట్ చేసుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. దాన్ని స్ప్లిట్ అంటారు. సో ఈ అన్ని ఫ్యూచర్స్ మనము చాలా ఇన్స్టాల్ చూస్తాం. ఒక వీడియోనే రిపీట్గా కొట్టారు కొట్టారు. సో ఇలాంటివి అన్నిటిని మనము చేంజ్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్ మనకు క్యాన్వా. సో చాలా మంది 100 వెరైటీ టూల్ ఉంటాయండి. ఇవి మీకు ఒక చిన్న టూల్తో మీరు హ్యాపీగా అన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఆప్షన్స్ మీరు మిస్ కాకుండా మీకు ఏమేమో ఆప్షన్స్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి మీరు వెళ్తూ ఉండాలి. సో కంప్లీట్గా మీకు ఇంకా వాయిస్ సరిపోవాలనుకోండి, మీకు 300 వరకు వాయిస్ ఉంటుందండి. హ్యాపీగా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎలాంటి నాయిస్ లేకుండా. తర్వాత దీనికి మీరు కావాల్సిన ఆప్షన్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు సో ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత మీకు కావాల్సిన వీటికి టెస్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ విధంగా. సో మీకు కావాల్సిన విధంగా మీరు ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఏమైతే మీకు ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయో అవన్నీ ఫోన్ నెంబర్ మీకు ఇక్కడ లొకేషన్ వైజ్గా మీరు యాడ్ చేసుకున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫోన్ నెంబర్లో మీకు ఎలాంటి ఏమైనా ఇంట్రాక్షన్ ఉందంటే మీరు మార్చుకోవచ్చు అండి ఇక్కడ. సో మీకు ప్రతి ఆప్షన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఆ విధంగా మీరు ఇక్కడ టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇది మీరు చిన్న కూడా పెట్టుకోవచ్చు అండి కామన్గా. సో కొంతమంది పెద్దగా యూజ్ చేసుకుందామని చిన్నగా యూజ్ చేసుకుంటారు. మనకి ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు లోగో ఉంది కదా, మనం ఏదైతే లోగో అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ లోగోని ఇక్కడ మనం తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఏదైతే మనం వీడియో అప్లోడ్ చేసామో ఆ లోగో ఇక్కడ మనం పెట్టుకొని హ్యాపీగా మనం అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ చాలా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే మనకు లోగో ఇక్కడ మనకు ఉందో ఆ లోగో ఇక్కడ మనం పెట్టేసుకుంటాం. అయితే లోగో పెట్టినప్పుడు మనకు చాలా వరకు బ్లాక్ స్క్రీన్ మనకు బ్యాక్ ఎండ్ వస్తుంది. సో దానికోసమే ఎలిమెంట్లు యూజ్ చేసుకొని ఇక్కడ ఎలిమెంట్ ప్రకారంగా ఏదైతే ఎలిమెంట్ మనకు వస్తుందో ఈ ఎలిమెంట్ ని మనము కంప్లీట్ గా బ్యాక్ తీసుకెళ్ళాలి. ఎక్కడ ఇమేజ్ కి బ్యాక్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాక ఈ ఎలిమెంట్ ని మనము వైట్ తోని రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ ఎలిమెంట్ కంట్రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము లేయర్ తోని సెండ్ బ్యాక్ అని చెప్పాలి. సో ఎక్కడ వరకు అయితే ఉందో అది ఇక్కడ మనకు అవుతుంది. సో సో మీకు ఏమైనా రిమూవ్ లోగోకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలంటే కూడా లోగో ప్రకారంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు లోగోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అది మనం రిమూవ్ చేయలేము అన్నట్టు. ఉంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు. దాన్ని మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఇమేజ్కి. ఆ ఎడిట్ ఆప్షన్ మీకు ఏమేమి యూస్ చేయాలో అన్ని ఇక్కడ బీజీ రిమూవ్ లేదు కాబట్టి మీకు ఈ ఆప్షన్ మీకు చూపించట్లేదు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనం లొకేషన్ ఇచ్చామో ఆ లొకేషన్ మూడు ప్రకారంగా ఇక్కడ యాక్టివ్ చేసుకోవచ్చు. చేసిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఉందో ఈ వీడియోని మనము 4Kలో మనం డౌన్లోడ్ చేస్తాం. కంప్లీట్గా వీడియో అనేది 4K అల్ట్రా హై డెఫినేషన్లో మనం డౌన్లోడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఏం చేసాము, ఇది క్లిక్ చేసుకొని ఆడియోలో ఆడియో ఇంక్రీజ్ చేసుకున్నాము. అలాగే ఆడియో టూల్లో వాయిస్ ఎన్హాన్స్ పెట్టుకున్నాము. ఎగ్జాక్ట్ ఆడియో కూడా మనము ఎక్స్ట్రా చేసుకున్నాము. బీజీ రిమూవ్ ఉంటే మనం బీజీ రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్లో మీకు ఏమేమి కావాలన్నా అవి వీడియో స్పీడ్ అవన్నీ రిపీట్ చేసుకోవచ్చు. ప్లే రిపీట్ కావాలన్నా మీరు ప్లే చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్ యూజ్ చేసుకున్న తర్వాత ఎక్కడ మీకు కనుక యాడ్ చేసుకోవాలి ఒక టెక్స్ట్ అంటే మీరు మీకున్న ఆప్షన్ ఏంటంటే దీని మధ్యలో మీకు యాడ్ చేసుకోండి. మీకున్న ఆప్షన్ స్ప్లిట్ పేజ్ అంటే పేజ్ స్ప్లిట్ అయిపోయి మీరు ఇన్ బిట్వీన్ ద పేజ్లో మీరు వీడియోలో ఏదైనా మీరు వీడియోని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఎడిట్ చేసుకొని మనము హ్యాపీగా పెట్టుకోవచ్చు. తర్వాత మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ డౌన్లోడ్ ఇది కరెక్ట్గా మనకు వీడియో లెంత్ ప్రకారంగా
1 మినిట్ పట్టొచ్చు, 2 మినిట్స్ పట్టొచ్చు, ఒక్కసారి లెస్ దెన్ 2 మినిట్స్ పట్టొచ్చు, లెస్ దెన్ 1 మినిట్ పట్టొచ్చు. సో మన స్పీడ్ ప్రకారంగా వెళ్తుందండి. సో ఈ విధంగా ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4K హై డెఫినేషన్ వీడియోతో మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా అప్లోడ్ చేసుకొని మనం ఒక ఇన్స్టాగ్రామ్ యొక్క గ్రోత్ అండ్ ఫేస్బుక్ మన బిజినెస్ యొక్క ప్రియారిటీని హ్యాపీగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.